ఓకే. అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు క్లాస్‌లో హైజీనిక్ టర్మ్స్ ఓకేనా? హైజీనిక్ టర్మ్స్ అంటే ఆరోగ్య శాస్త్ర పదాలు అనే టాపిక్ గురించి నేర్చుకుందామండి. ఓకేనా? HYGIENIC హైజీనిక్ టర్మ్స్. TERMS టర్మ్స్. హైజీనిక్ టర్మ్స్ అంటే ఆరోగ్య శాస్త్ర పదాలు. ఓకేనా? ఓకే. అయితే మనం చెప్తూ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తే మీరు ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే నాకు కూడా గుర్తు రావాలి కదా! ఓకేనా? హ్మ్. రికార్డ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు కొన్నిసార్లు ఫాస్ట్‌గా గుర్తు కూడా రావు. ఓకేనా? అయితే మీకు తర్వాత తెలుగులో తెలుసు కానీ ఇంగ్లీష్‌లో తెలియదనుకుంటే మీరు వాటిని అడగవచ్చు. నేను ఇంగ్లీష్‌లో కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే. సరే మనం స్లోగా నేర్చుకుందామండి. ఓకే. నో ప్రాబ్లమ్. సరే. బ్యాక్టీరియా, బ్యాక్టీరియా BACTERIA బ్యాక్టీరియా అంటే సూక్ష్మ జీవులు లేదా సూక్ష్మ క్రిములు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ BALANCED బ్యాలెన్స్డ్ డైట్ DIET డైట్ అంటే సంపూర్ణ ఆహారం. ఓకేనా? సంపూర్ణ ఆహారాన్ని ఏమంటారండి? బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ BLOOD బ్లడ్ సర్క్యులేషన్ CIRCULATION బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ. రక్త ప్రసరణ ఏమంటారండి? బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్యాప్సెల్స్, క్యాప్సెల్స్ CAPSULES క్యాప్సెల్స్ అంటే మందు గొట్టాలు అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? వాటిని ఏమంటారండి? క్యాప్సల్స్ అంటే మందు గొట్టాలని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ CHILD చైల్డ్ వెల్ఫేర్ WELFARE చైల్డ్ వెల్ఫేర్ అంటే శిశు సంక్షేమం. ఓకేనా? శిశు సంక్షేమాన్ని ఏమంటారండి? చైల్డ్ వెల్ఫేర్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పాలి. కాకపోతే మనం మొత్తం కలిపి పిలుస్తుంటాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అని పలుకుతుంటామండి. ఓకేనా? స్పెల్లింగ్ చూడండి. CARBONDI ఓకే OXIDE కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అని పలకాలి. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటంటే బొగ్గు పులుసు వాయువు. ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ ఒకసారి చూద్దాం. CARBONDIOXIDE కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు. ఈ వాయువుకి ఒక కలర్ అంటూ ఉండదు, ఒక స్మెల్ అంటూ ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తుంటారండి. నెక్స్ట్ డైట్ 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 అంటే ఆహార నియమం. ఓకేనా? మనం పాటిస్తుంటాం కొంచెం లావుగా అవ్వకుండా ఉండడం కోసం కావచ్చు, ఇంకా దేని గురించి అయినా సరే కొందరు లైఫ్లో డైట్ అనేది ఫాలో అవుతుంటారు. DIET ఆహార పథ్యం, ఆహార నియమం. ఓకేనా? ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ డిఐ స్పెల్లింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? DIGESTIVE డైజెస్టివ్ సిస్టమ్ SYSTEM డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియ వ్యవస్థ. ఓకేనా? జీర్ణక్రియ వ్యవస్థను ఏమంటారండి? డైజెస్టివ్ సిస్టమ్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్. ఓకేనా? DISINFECTION డిస్ఇన్ఫెక్షన్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. DISINFECTION డిస్ఇన్ఫెక్షన్ అంటే మనకు ఒక ఏంటంటే వ్యాధి సోకకుండా ఇచ్చేటటువంటి ఒక సూది కావచ్చు, ఏదైనా ఒక మందు కావచ్చు. ఓకేనా? దాన్ని మనం డిస్ఇన్ఫెక్షన్. ఓకేనా? మొత్తానికైతే మనకి ఏదైనా ఇంజ్యూర్ అంటే గాయం అవుతుంటుంది చూసారా, అది మనకు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒక ఇంజెక్షన్ తీసుకుంటాం కదా, ఇట్లా ఒక మందుని మన బాడీలోకి పంపిస్తారు అది సోకకుండా. మొత్తానికైతే సోకకుండా అనే అర్థాన్ని ఇస్తుందండి డిస్ఇన్ఫెక్షన్ అంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ DOSE డోస్ అంటే ఒక మోతాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి, దానికంటే ఒక డోస్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి టాబ్లెట్స్ వేరేగా ఉంటాయి, ప్లస్ మనకు అడల్ట్ పెద్దవాళ్ళకి ఇచ్చేవి వేరేగా ఉంటాయి. అవునా కదా? అంటే డోస్ అనేది మారుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి మనకు ఒకే డోస్ ఇచ్చారనుకోండి, సెట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? సో వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసి ఇస్తారు, చూసి ఇస్తారు. ఓకే? ఇట్స్ బేస్డ్ ఆన్ ఏజ్. ఓకేనా? అంటే అది ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? చూసి ఇస్తారు అది డోస్. ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 ఉందనుకోండి, దానికంటే ఒక ఫిక్స్డ్ డోస్ ఉంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు మీరు ఇంకో టాబ్లెట్ని పర్చేస్ చేశారనుకోండి, దానికి ఒక ఫిక్స్డ్ డోస్ అనేది ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒక డోస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక్కడ డోస్ అంటే ఒక టాబ్లెట్స్ కానీ కాదని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. మొత్తానికైతే డోస్ అంటే అర్థం ఏంటండి? మోతాదులో అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? డోస్. ఓకేనా? మోతాదు. ఓకేనా? అంటే సరిపడా అని అర్థాన్ని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ డ్రైనేజ్ DRAINAGE డ్రైనేజ్ అంటే మురికి కాలువ అండి. ఓకేనా? మురికి కాలువని మనం డ్రైనేజ్ అంటుంటాం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్రమెంట్
స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. EXCREMENT ఎక్స్ ఎక్స్ ఎక్స్‌క్రమెంట్ ఓకేనా? ఎక్స్‌క్రమెంట్ అంటే విసర్జన. విసర్జనని మనం ఎక్స్‌క్రమెంట్ అంటుంటామండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్. FAMILY ఫ్యామిలీ ప్లానింగ్. PLANNING ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ అండి. ఓకేనా? కుటుంబ నియంత్రణ ఏమంటాం మనం? ఫ్యామిలీ ప్లానింగ్ అంటుంటాం. నెక్స్ట్ ఫైబర్. ఫైబర్ FIBER ఫైబర్ అంటే పీచు పదార్థం. ఓకేనా? మొత్తం నారలాగా ఉండేటటువంటిది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ అంటే చిక్కుళ్ళు ఉంటాయి కదండీ! ఓకేనా? అట్లాంటి వాటిని మనం ఫైబర్ అని అంటుంటాం. ఓకే. మొత్తానికైతే పీచు పదార్థం అండి. ఓకేనా? ఫైబర్ అంటే పీచు. హ్మ్. చాలా గట్టిగా ఉంటాయి అవి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా? కాకపోతే మనం తినం. ఓకే. ఫిల్టర్. ఫిల్టర్. ఫిల్టర్ అంటే వడపోత, శుద్ధి చేయుట. ఓకేనా? ఎట్లా అంటే వాటర్ ఉంటాయనుకోండి. వాటర్‌ని మనం ఇప్పుడు మంచిగా ఉండట్లేదు మనకు వాటర్ అండి కొంచెం ఎక్కడ మనం చూసినా కూడా వాటర్ అనేది బాగుండట్లేదు. వాటిని మనం ఊరికే తాగుతున్నామా? వట్టిగా తాగుతున్నామా? లేదు. ఫిల్టర్ చేసుకుంటున్నాం. అంటే శుద్ధి చేస్తున్నాం. అందులో నుంచి డస్ట్‌ని మొత్తం రిమూవ్ చేసేసి ఏవైతే ప్యూర్ వాటర్ ఉంటాయో వాటిని మనం తాగుతున్నాం కదా! హ్మ్. లేదంటే మనం ఇన్ని రోజులు ఉండం. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ అంటే తాజా గాలి లేదా స్వచ్ఛమైనటువంటి గాలి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఫ్రెష్ ఎయిర్. ఓకేనా? హ్మ్. ఉండండి చెప్తాను. గుర్తొస్తుంటాయి అవి. నెక్స్ట్ జేమ్స్ అంటే క్రీములు అండి. ఓకేనా? క్రీములు. నెక్స్ట్ ఉండండి ప్లీజ్. హ్మ్. ఓకే. గ్లాండ్. గ్లాండ్ అంటే మాంస గ్రంథి. ఓకేనా? మరి గ్లాండ్స్ అంటే గ్రంథులు. ఓకేనా? గ్రంథులు. హ్మ్. నెక్స్టు ఉండండి. హ్మ్. ఇల్ హెల్త్ ఇల్ హెల్త్ అంటే అనారోగ్యం. ఓకేనా? ఇల్ హెల్త్ అంటే అనారోగ్యం. అన్‌హెల్తీ అన్నా గూడా అనారోగ్యం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? హ్మ్. దాన్ని మనం ఇల్ హెల్త్ అని గూడా అంటుంటాం. ఓకేనా? హ్మ్. నెక్స్టు ఇన్ఫెక్షన్. INFECTION ఇన్ఫెక్షన్ అంటే సోకుట. ఓకేనా? సోకడాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. ఓకేనా? ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఒకటి ఎంటర్ అయింది. అది ఏదైనా కావచ్చు. అది మనకు చాలా ఎఫెక్ట్ అన్నమాట. ఇన్ఫెక్షన్ ద్వారా కొన్నిసార్లు ఎంత ఘోరం అంటే మనిషి చనిపోయే స్టేజ్‌కొస్తారు. ఇన్ఫెక్షన్ మనం పట్టించుకోకపోతే. చాలా డేంజర్ అది. ఓకేనా? అందుకే ఇంజెక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంజెక్షన్. ఓకేనా? ఇంజెక్షన్ అంటే సూది లేదా సూది మందు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇనాక్యులేషన్. INOCULATION ఇనాక్యులేషన్ అంటే ఏంటంటే రోగనిరోధకం చేసేటటువంటిది అని అర్థం అండి. ఓకేనా? ఇనాక్యులేషన్. దీనిలో కొందరు అనాక్యులేషన్ అని కూడా అంటుంటారండి. మరి ఇలా పిలవాలా? అలా పిలవాలా? అంటే ఇనాక్యులేషన్ అనే చెప్పాలి. ఓకేనా? మరి అనాక్యులేషన్ అంటే మరి పిలవకూడదా అంటే ప్రొనౌన్సియేషన్ పిలవచ్చు కానీ అది ప్రొనౌన్సియేషన్ కాదు. ఓకేనా? సరే పిలిస్తే పిలవండి ప్రాబ్లమ్ లేదు. అర్థం చేసుకుంటే ఓకే. కాకపోతే కొందరు అర్థం చేసుకోరది. ఓకే. నో ప్రాబ్లమ్. సరేనా? కాకపోతే ఇనాక్యులేషన్ అయినా పిలవాలి. ఓకేనా? INOCULATION ఇనాక్యులేషన్. దట్స్ ఇట్. ఓకేనా? ఓకే. ఇచ్ అంటే దురద. ఓకేనా? హ్మ్. హ్మ్. నెక్స్టు ఉండండి చెప్తాను. నెక్స్ట్ ప్లీజ్ రిమెంబర్ ఫాస్ట్. హ్మ్. మెటర్నిటీ. మెటర్నిటీ. మెటర్నిటీ సెంటర్ అని చెప్పాలింకా. మెటర్నిటీ. MATE గుర్తుపెట్టుకోండి. మెటర్నిటీ సెంటర్. మెటర్నిటీ సెంటర్ అంటే ఏంటంటే ఇది మీకు ఎలా చెప్పాలంటే ఆహ్, ఇది ఏమంటారు దీన్ని తెలుగులో? ప్రసూతి కేంద్రం. ఓకేనా? ప్రసూతి కేంద్రం. ఎట్లా అంటే ఇది ఒక చిన్న నేను ఇంకో పదం చెప్తానండి. మదర్‌హుడ్ అంటే మాతృత్వం. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. ఓకే. మాతృత్వం. ఓకేనా? అంటే ఎక్కడ మనం ఇట్లా పిల్లలకి జన్మనిస్తామో అలాంటి స్థలాన్ని మనం ఏమంటారంటే మెటర్నిటీ సెంటర్ అంటారండి. ఓకేనా? మదర్‌హుడ్ అంటే మాతృత్వం. ఓకేనా? MOTHER హుడ్. ఓకేనా? మదర్‌హుడ్. మెటర్నిటీ సెంటర్ అంటే అది ప్రసూతి అని ఉంటదండి. కాకపోతే మీకు స్పష్టంగా అర్థం కావడం కోసం ఏంటంటే నేను మదర్‌హుడ్ అని చెప్పాను. మదర్‌హుడ్ అంటే మాతృత్వం గుర్తుపెట్టుకోండి. MOTHER ఓకేనా?
మదర్‌హుడ్. మాతృత్వం. ఓకే. ఇందులో ఏది గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మస్కిటో కర్టెన్. మస్కిటో కర్టెన్. మస్కిటో MOSQUITO మస్కిటో కర్టెన్. CURTAIN కర్టెన్ అంటే దోమతెర. దోమతెరని మస్కిటో కర్టెన్ అంటుంటారండి. మస్కిటో కర్టెన్. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్. ఓకేనా? నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ అంటుంటారు, వెజిటేరియన్ అంటుంటారు. నాన్ వెజిటేరియన్ అని పలకాలి. ఓకేనా? NON నాన్ వెజిటేరియన్. VEGETARIAN నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారి. ఓకేనా? ఎక్కువ మాంసాన్ని ఇష్టపడే వాళ్ళను నాన్ వెజిటేరియన్ అని అంటుంటారండి. నాన్ వెజిటేరియన్. ఓకేనా? నాన్ వెజిటేరియన్ గుర్తుపెట్టుకోండి. ఉండండి చెప్తాను ప్లీజ్. నెక్స్ట్ ఓకే. న్యూట్రిషన్. ఎన్యు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. NUTRITION న్యూట్రిషన్ అంటే పోషణ. ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. NUTRITION న్యూట్రిషన్ అంటే పోషణ అండి. ఓకేనా? పోషణ. నెక్స్ట్ ఆక్సిజన్. ఓకే. ఆక్సిజన్. OXYGEN ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. OXYGEN ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే అది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ఇంకోటి చాలా పదాలు ఉంటాయి చెప్తానండి, ఉండండి. న్యూట్రిషన్ ఓకే చెప్పేసిన. ఓకే. పర్స్పిరేషన్. ఓకే. పర్స్పిరేషన్. PER స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. PERSPIRATION పర్స్పిరేషన్ అంటే చెమట ప్రక్రియ. ఓకేనా? నెక్స్ట్ పినాయిల్. PHENYLE పినాయిల్ అంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే క్రిమి సంహారక ద్రవం అని చెప్పాలండి. ఓకేనా? అంటే మనం ఎక్కడైతే కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయో వాటిని తొలగించడానికి ఒక ద్రవం లాంటిది ఉంటుంది కదండి, వాటిని మనం వాడుతూ ఉంటాం. బాటిల్స్లో ఉంటుంది అది. ఓకేనా? అది చాలా పవర్ఫుల్, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని మనం పినాయిల్ అంటుంటామండి. ఓకేనా? నెక్స్ట్ PILLS పిల్స్ అంటే అదేంటిది బిల్లలు. ఓకేనా? అంటే అదే మాత్రలు, టాబ్లెట్స్ అనేవి అంటాం. దాన్నే మనం TABLETS టాబ్లెట్స్ అన్న కూడా ఒకటే, పిల్స్ అన్న కూడా ఒకటే అండి. ఓకేనా? పిల్స్. నెక్స్ట్ పౌడర్. POWDER పౌడర్ అంటే పొడి. ఓకేనా? POWDER పౌడర్ అంటే పొడి. పొడి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ప్రోటీన్స్. PRO స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. PROTEINS ప్రోటీన్స్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. PROTEINS ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. ఓకేనా? మాంసకృత్తుల్ని ప్రోటీన్స్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ఒక పదం గుర్తొచ్చింది, అట పోయింది మళ్ళీ. ఓకే, ఐ గాట్ ఇట్. రెస్పిరేషన్. ఓకేనా? రెస్పిరేషన్ అంటే స్పెల్లింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ RESPIRATION రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. ఓకేనా? రెస్పిరేషన్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నానండి. RESPIRATION రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. ఓకేనా? శ్వాసక్రియని మనం రెస్పిరేషన్ అని పిలుస్తుంటామండి. శ్వాసక్రియ. ఓకేనా? నెక్స్ట్ చెప్తానండి. రెస్ట్. ఓకేనా? రెస్ట్ అంటే విశ్రాంతి. ఓకేనా? విశ్రాంతిని మనం ఏమంటారండి? రెస్ట్ అంటుంటారు. ఓకేనా? రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ SLUM స్లమ్. ఓకేనా? SLUM స్లమ్ అంటే మురికి. ఓకేనా? మురికిని మనం స్లమ్ అంటుంటారండి. స్లమ్ అంటే మురికి అండి, మురికి. ఓకేనా? నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్. SOCIAL సోషల్ వెల్ఫేర్. WELFARE. ఓకే? సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమం. ఓకేనా? సాంఘిక సంక్షేమం గుర్తుపెట్టుకోండి. సోషల్ వెల్ఫేర్. ఓకేనా? సోషల్ వెల్ఫేర్. ఓకే. నెక్స్ట్ ఉండండి చెప్తాను. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్, గుర్తొస్తుంటాయి. ప్లీజ్ వెయిట్. ఓకే. వ్యాక్సినేషన్. VACCINATION
వ్యాక్సినేషన్ అంటే టీకాలు, ఓకేనా. వ్యాక్సినేషన్ అంటే టీకాలు అండి. టీకాలను వ్యాక్సినేషన్ అంటుంటారు, ఓకేనా. యూరిన్, యుఆర్ఐఎన్ఈ, యూరిన్ అంటే మూత్రం, ఓకేనా. నెక్స్ట్ విటమిన్, విటమిన్ విఐటిఏఎంఐఎన్, విటమిన్ అంటే పోషక పదార్థం అండి. పోషక పదార్థాన్ని విటమిన్ అంటుంటారు, ఓకేనా. విటమిన్ విఐటిఏఎంఐఎన్, విటమిన్ పోషక పదార్థం, ఓకేనా. ఓకే అండి. మరి ఇంకా నేను చాలా వరకు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను, గుర్తు చేసుకున్నాను. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ అందరినీ, మీకు తెలుగులో తెలుసు కానీ ఇంగ్లీష్లో తెలియట్లేదు అనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాది కూడా మీలాంటి సాధారణమైన బ్రెయిన్ అంతే, ఓకేనా. రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని గుర్తొస్తాయి, కొన్ని రాకపోవచ్చు, నో ప్రాబ్లం, దట్ ఇస్ నాట్ ఇష్యూ, ఓకే. మీకు గుర్తుకొచ్చినవి ఏవైనా సరే తెలుగులో నాకు చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా. రైట్. నేను ఎప్పుడో చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాకు తెలిసిందే చెప్పడం కాదు, మీకు తెలిసింది కూడా చెప్పండి, అందరు నేర్చుకుంటారు. ఇదంతా కూడా ఒక షేరింగ్ ప్లాట్ఫామ్, ఓకేనా. నాలెడ్జ్ని పంచుకోవాలి, అప్పుడే మనం వండర్ఫుల్ అచీవ్మెంట్స్, అద్భుతమైనటువంటి వాటిని మనం సాధించగలుగుతామండి, ఓకేనా. అచీవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకరి ద్వారా సాధ్యమైంది అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళకి ఒక టీచరో, ఒక రోల్ మోడల్గా ఉంటారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండో ఇంకెవరో ఒకరు ఉండి ఉంటారు, ఓకే. అట్లీస్ట్ వాళ్ళ సిచ్యువేషన్స్ అయినా వాళ్ళ యొక్క రోల్ మోడల్గా ఉండి ఉంటాయి, ఓకేనా. ఓకే. ఏది ఒకటి లేకుండా ఎవరు ఒక సక్సెస్ని సాధించలేరండి, ఓకేనా. నేను అది అగ్రీ చేయను, ఓకే. ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్, ఓకే. రైట్ అండి. మరి మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్, ఓకే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.